మనిషికి తన కష్టం ఇతరులకు చెప్పుకోలేకపోవడమే పెద్ద కష్టం. తన కష్టం చెప్పుకుందుకు ఒక్కరైనా ఉండాలి, లేకపోతే కష్టమే, ఓదార్పు దొరకదు. రామాయణంలో రాముడికి తన కష్టం చెప్పుకుందుకు లక్ష్మణస్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, వానరులున్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ సీతమ్మ వారికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. 10 మాసాల పాటు ఆవిడ తనలో తానే బాధపడింది. అది ఎంత కష్టం! అందుకే మనుషులకు కష్టాలు వచ్చినప్పుడు అశోకవనం కింద సీతమ్మ వారు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఎంత అనుకోవాలి. మనిషి మృత్పిండమై కింద పడిపోతాడు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు. మళ్ళీ పైకి లేవడానికి కష్టమైపోతుంది. అటువంటప్పుడు నిజంగా రామాయణ భారత భాగవతాలని మనం పరిశీలించినట్లయితే, చదువుకున్నట్లయితే, మననం చేసుకున్నట్లయితే మనోధైర్యం ఎంతో కలుగుతుంది. తద్వారా మనకి ఎంతో ఓదార్పుని, భరోసాని కలిగిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. అవన్నీ మానవ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఇతిహాసాలు, పురాణాలు. వాటిని తేలిగ్గా తీసేయకూడదు. థ్యాంక్ యూ.